వ్యూయర్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మీరు చూస్తున్న పేపర్ ఏదైతే ఉందో అది 28 జూన్ 28 జూన్ 2025లో జరిగినటువంటి టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్కి సంబంధించిన పేపర్. సో దీంట్లో ఈరోజు మనం టెట్ సోషల్ స్టడీస్ కాంటెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ వాటి యొక్క కంప్లీట్ సొల్యూషన్ చేయబోతున్నాము. మీకు తెలుసు, ప్రీవియస్ క్వశ్చన్స్ టెట్ మార్క్స్ స్కోర్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మన ఛానల్లో 2011 నుంచి 2025 వరకు జరిగినటువంటి పేపర్స్ అన్నీ కూడా కీ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో ఇది జూన్ సెషన్కి సంబంధించిన పేపర్. ఒకసారి వీటిని కూడా సాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. వాతావరణంలోని ఈ పొర అతినీల లోహిత కిరణాలను గ్రహిస్తుంది అండ్ భూమిపై ఉన్న జీవరాశిని తీవ్రమైన హానికరమైన శక్తి రూపాల నుంచి రక్షిస్తుంది. సో దిస్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అబ్జర్వ్స్ అల్ట్రావైలెట్ రేడియేషన్ అండ్ షీల్డ్స్ లైఫ్ ఆన్ ద ఎర్త్ ఫ్రమ్ ఇంటెన్స్ హార్మ్ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో దీనికి మనకి ఈ పేపర్లో ఇది 28 జూన్ సెషన్ పేపర్ కాబట్టి ఈ ఆన్సర్ చూసి డైరెక్ట్గా మీకు మీ మైండ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అయితే ఈ స్ట్రాటో ఆవరణం, ఈ ఆవరణాలన్నింటి గురించి మనం నేర్చుకోవాలి. అటువంటప్పుడే వేరే దాని గురించి క్వశ్చన్ అడిగినా కూడా మనం సాల్వ్ చేసే విధంగా ఉంటాం. సో ట్రోపోస్పియర్, ట్రోపో ఆవరణం యొక్క సగటు ఎత్తు, ట్రోపో ఆవరణం యొక్క సగటు ఎత్తు ఎంత అంటే 13 కిలోమీటర్స్. అయితే ధ్రువాల వద్ద ఎట్ పోల్స్ ద హైట్ ఈస్ 8 kilometers. Height is 8 kilometers at pole and average is 13 kilometers. And ఈక్వేటర్ దగ్గర, ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ, ఈక్వేటర్ దగ్గర దీని ఎత్తు ఎంత అంటే 18 కిలోమీటర్లు. అయితే ఇక్కడ ఈ ట్రోపో ఆవరణంలోనే మనకేం జరుగుతుంది? ద్రవీభవనం జరుగుతుంది, అవపాతం జరుగుతుంది, బాష్పీభవనం జరుగుతుంది. అంటే వాతావరణంలో ఉన్నటువంటి మార్పులన్నీ కూడా ఈ ట్రోపోస్పియర్లోనే పడతాయి కదా. ఇక్కడే తుఫాన్లు వస్తాయి. ఆల్ వెదర్కి సంబంధించిన ఫినామినా మొత్తం కూడా ఇందులోనే జరుగుతుంది. వర్షం పడుతుంది, తుఫాన్ పడుతుంది, అవపాతం పడుతుంది, ద్రవీభవనం జరుగుతుంది, బాష్పీభవనం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ ట్రోపోస్పియర్లో 75%, 75% వరకు వాయువులు ఉంటాయి. ఓకే, వాయువులు ఉంటాయి. ఈ ట్రోపోస్పియర్లోనే సాధారణ క్షీణతాక్రమం జరుగుతుంది. దీన్ని ఇంగ్లీష్లో నార్మల్ ల్యాప్స్ రేట్ అంటారు. నార్మల్ ల్యాప్స్ రేట్ అంటే భూమి నుంచి పైకి వెళ్ళిన కొలది టెంపరేచర్ అనేటటువంటిది డిక్రీజ్ అవుతుంది, అంటే తగ్గుతుంది. భూమి నుంచి పైకి వెళ్ళిన కొలది టెంపరేచర్, ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీన్నే మనము సాధారణ క్షీణత క్రమము అంటారు. ఇంగ్లీష్లో నార్మల్ ల్యాప్స్ రేట్ అని చెప్పడం జరుగుతుంది. సార్, మరి ఇక్కడ మీరు ధ్రువాల వద్ద దీని యొక్క ఎత్తు 8 కిలోమీటర్లు అన్నారు, యావరేజ్ సగటు 13 కిలోమీటర్లు అన్నారు, ఈక్వేటర్ దగ్గర 18 అన్నారు. ఈక్వేటర్ దగ్గర 18 కిలోమీటర్స్ ఎందుకు ఉంటుందంటే ఈక్వేటర్ దగ్గర వేడి ఎక్కువగా ఉండడం వల్ల, ఈక్వేటర్ దగ్గర హాట్గా ఉండడం వల్ల ఇక్కడ సంవాహన ప్రవాహాలు అంటే డ్యూ టు ద కన్వెక్షనల్ కరెంట్స్ the temperature is high at equator, hence the height of the troposphere is high at equator అని చెప్పవచ్చు. మరి స్ట్రాటోస్పియర్ గురించి చూసుకుందాం. స్ట్రాటోస్పియర్ ఇది 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఈ స్ట్రాటోస్పియర్లోనే జెట్ విమానాలు తిరుగుతాయి. ఇక్కడే ఓజోన్ లేయర్ ఉంటుంది. స్ట్రాటోస్పియర్లోనే ఓజోన్ లేయర్ ఉంటుంది. చాలాసార్లు అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ ప్రశ్న వచ్చింది. మరి ఇక్కడ ఉష్ణోగ్రతలు, ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుందంటే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. టెంపరేచర్ ఇంక్రీజెస్ ఇన్ ద స్ట్రాటోస్పియర్. ట్రోపోస్పియర్లో ఏమైంది? టెంపరేచర్ డిక్రీజ్ అయింది. పైకి పోతే టెంపరేచర్ డిక్రీజ్ అయింది ట్రోపోస్పియర్లో. బట్ స్ట్రాటోస్పియర్లో పైకి పోతే, భూమి నుంచి ఎర్త్ నుంచి పైకి వెళ్తే ఇక్కడ టెంపరేచర్, ఉష్ణోగ్రత అనేటటువంటిది
పెరుగుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీసో ఆవరణము. మీసో ఆవరణం యొక్క ఎత్తు ఎంత అంటే 80 కిలోమీటర్ల ఎత్తు. ఇక్కడ దీంట్లో ఉల్కలు రాలిపోతాయి. ఈ ఆవరణంలో ఎక్కువగా ఉల్కలు రాలిపోతాయి. ఇక్కడ మళ్ళీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. భూమి నుంచి మళ్ళీ ఇక్కడ ఈ స్పియర్లో మళ్ళీ ఇక్కడ భూమి నుంచి అంటే ఉదాహరణకి ఇది మనకి ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్ అండ్ మీసోస్పియర్. ఓకే, ఇది థర్మోస్పియర్. ఇలా పైకి థర్మోస్పియర్లో వేడి ఎక్కువగా ఉంటుంది, ఇక్కడనేమో చల్లగా ఉంటుంది, ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇలా ఉల్కలు వేడి నుంచి చల్లని ప్రదేశానికి వచ్చినప్పుడు అవి కాలిపోతాయి, బూడిదైపోతాయి. కాబట్టి ఉల్కలు కాలిపోతాయి. ఉష్ణోగ్రత, ఇక్కడ ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది? టెంపరేచర్ ఇంక్రీజెస్. ఉష్ణోగ్రత తగ్గుతుంది. మీసో అంటే ఐసో అని గుర్తుపెట్టుకోండి. మీసో అంటే ఐసో అంటే చల్లగా ఉంటుంది ఇక్కడ, అందుకే ఉష్ణోగ్రతలు తగ్గుతాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత థర్మో ఆవరణం. థర్మో అంటేనే వేడి. థర్మో మీన్స్ హాట్ కదా. థర్మో ఆవరణము 400 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. దీన్ని మనము ఐనోస్పియర్ అంటున్నాం. దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐనోస్పియర్. దీన్ని ఐనో ఆవరణం అంటారు. మరి ఇక్కడ అయాన్లు ఉంటాయి కాబట్టి ఉష్ణోగ్రత పెరుగుతుంది. టెంపరేచర్ ఇంక్రీజెస్. ఇక్కడ రేడియో తరంగాలు భూమికి పరావర్తనం చెందుతాయి. రేడియో వేవ్స్ ట్రాన్స్మిటెడ్ బ్యాక్ టు ద ఎర్త్. రేడియో తరంగాలు భూమిని తిరిగి చేరుతాయి. అంటే ఈ అయాన్లు, ఏదైతే అయాన్స్ అన్నామో ఈ అయాన్లు ఈ రేడియో తరంగాలను భూమికి, ఎర్త్కి రివర్స్గా పంపిస్తాయి, పరావర్తనం చెందిస్తాయి అని నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ టాపిక్లో నుంచి ఏదైనా క్వశ్చన్ మనకి రావచ్చు. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ 2002 దిస్ రైట్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్. 2002లో ఈ హక్కు జీవించే హక్కులో భాగమైంది. సో 2002లో ఏం జరిగింది? 2002లో ఏం జరిగిందంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 86th అమెండ్మెంట్ అంటే ఏంటిది? 86వ రాజ్యాంగ సవరణ. 86వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా మనకి ఏం యాడ్ చేశారు? 21A ఆర్టికల్ 21Aని ఇంక్లూడ్ చేశారు, 21Aని ఇంక్లూడ్ చేశారు. సో 21A ఏమని చెప్తుందంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు 6 to 14 years స్టూడెంట్ మస్ట్ కంపల్సరీ నిర్బంధంగా వీళ్ళు ఖచ్చితంగా చదువుకోవాలి అని చెప్తుంది కదా. సో అంటే రైట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ బికేమ్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. రైట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటటువంటిది అది జీవించే హక్కులో భాగమైంది. సో రైట్ టు వర్క్ అనేటటువంటిది ఆర్టికల్ నెంబర్ 41 చెప్తుంది. ఇది ఆదేశిక సూత్రాలలో ఉంది. ఇది ఆదేశిక సూత్రాలు ఇంగ్లీష్లో ఏమంటారు? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీ. ఇవి డిపిఎస్పిస్ ఆదేశిక సూత్రాలకి ఇవి న్యాయ సంరక్షణ లేదు కాబట్టి పాటించకపోయినా పర్లేదు. మరి రైట్ టు హైయర్ ఎడ్యుకేషన్ అనేది లేదు. రైట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది, బట్ రైట్ టు హైయర్ ఎడ్యుకేషన్ లేదు. దేంట్లో? 2002లో వచ్చినటువంటి ఈ అమెండ్మెంట్ ద్వారా 21Aలో ఓన్లీ 6 to 14 years అని ఇచ్చారు, కానీ అబోవ్ 14 అని ఇవ్వలేదు. రైట్ టు ఫార్మ్ అసోసియేషన్. మరి సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు దేనిలో వస్తుంది? సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు మనకి ఆర్టికల్ నెంబర్ 19లో వస్తుంది. ఆర్టికల్ నెంబర్ 19 క్లాజ్ 1. ఆర్టికల్ నెంబర్ 19 ప్రకారంగా మనకి సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు, యూనియన్లను ఏర్పాటు చేసుకునే హక్కు కూడా మనకి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ గురించి చెప్తాను. రైట్ టు ఎడ్యుకేషన్. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఫామ్ అయింది. కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్ 2009లో బిల్ పాస్ అయింది. అండ్ 1st April 2010 నుంచి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది అమలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The famous valley of Kashmir running over a distance about 135 in southeast to northwest direction lies
ఇన్ బిట్వీన్ దీస్ రేంజెస్. ఇది 10th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్. ఆగ్నేయం నుండి వాయవ్య దిశ అంటే ఆగ్నేయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ అంటే ఇది మనం దాన్ని ఏమంటాం వాయవ్యం. ఇదేంటిది ఈశాన్యం. ఇదేంటిది ఓకే నైరుతి. ఇది ఆగ్నేయం, సారీ ఇది నైరుతి, నైరుతి ఆగ్నేయం. సో ఇక్కడ ఆగ్నేయం ఇలా నుంచి ఇలా వెళ్తుందంట. ఓకే ఏంటి వెళ్తుంది, ఒక కాశ్మీర్ లోయ, కాశ్మీర్ లోయ ఈ ఈ సైడ్లో వెళ్తుందంట. మరి అది దేని మధ్య ఉంది అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. సో అది మనం తెలుసుకోవాలంటే ఒక్కొక్క ఆప్షన్ గురించి తెలుసుకుందాం. హిందూ కుష్ మౌంటైన్స్. హిందూ కుష్ మౌంటైన్స్ ఇవి ఎక్కడున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇలా ఉందనుకోండి, హిందూ కుష్ మౌంటైన్స్. దీస్ ఆర్ ద బార్డర్ బిట్వీన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వెళ్ళే రూట్లో ఉంటుంది. సో ఏన్షియంట్ టైంలో ఎవరైనా ఇండియాకి రావాలంటే హిందూ కుష్ మౌంటైన్ని క్రాస్ చేసి రావాలి. హిందూ కుష్ మౌంటైన్స్ని క్రాస్ చేసి రావాలి. కారకోరం రేంజెస్. కారకోరం రేంజెస్ టాప్లో ఉంటుంది కారకోరం రేంజెస్. ఒకసారి రేంజెస్ని నేను మీకు నార్త్ నుంచి సౌత్కి చెప్తాను. ఫస్ట్ మనకు వచ్చే రేంజ్ కారకోరం. కారకోరం ఫస్ట్ పైనుంచి కిందికి కారకోరం. కారకోరం తర్వాత కారకోరంకి దక్షిణంగా ఉండేది ఏంటంటే లడక్ శ్రేణి, లడక్ గుట్టలు, కొండలు. లడక్ తర్వాత మనకు ఉండేది ఏంటిది జస్కర్ కొండలు. దాని తర్వాత మనకు ఉండేది పిర్పంజాల్. అయితే క్వశ్చన్లో ఇచ్చినటువంటి కాశ్మీర్ లోయ అది ఎక్కడ ఉందంటే అది ఈ యొక్క జస్కర్ మరియు పిర్పంజాల్ లోయల మధ్య ఉంది. జస్కర్ మరియు పిర్పంజాల్ లోయల మధ్య 135 కిలోమీటర్ల యొక్క పొడవుతో 40 కిలోమీటర్ల వెడల్పుతో ఈ యొక్క ఈ కాశ్మీర్ లోయ ఉన్నది. సో ఇక్కడ మెయిన్గా దీని యొక్క వైశాల్యం ఎంత అంటే ద ఏరియా ఈజ్ 4921 స్క్వేర్ కిలోమీటర్స్. 4921 కిలోమీటర్స్. మరి ఈ యొక్క ఎత్తు, ఈ యొక్క కాశ్మీర్ వ్యాలీ ఏదైతే ఉందో ఈ కాశ్మీర్ వ్యాలీ సముద్ర మట్టానికి 1182 మీటర్లు, 1582 మీటర్స్, 1582 మీటర్స్ ఎత్తులో ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడుంది అసలు? ఇది ఎక్కడుందంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది మనకి హిమాద్రి, ఇది మనకి హిమాచల్, ఇది మనకి శివాలిక్. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇది మనకి హిమాద్రి, మరి ఇదేంటిది శివాలిక్, సారీ ఇది హిమాచల్, ఇదేంటిది శివాలిక్. అయితే ఈ శివాలిక్ హిమాచల్ మధ్య ఈ మధ్య హిమాలయాలు ఉన్నాయే, ఈ మధ్య హిమాలయాలో ఈ దక్షిణ భాగాన ఈ ప్లేస్లో మనకి కాశ్మీర్ వ్యాలీ ఉంది. ఇక్కడనే పిర్పంజాల్ ఉంది. ఇక్కడనే పిర్పంజాల్ ఉంది. ఓకే ఈ పిర్పంజాల్కి జస్కర్, పిర్పంజాల్ అండ్ జస్కర్ ఈ మధ్య మనకి కాశ్మీర్ వ్యాలీ ఉంది. కాశ్మీర్ వ్యాలీ లెంత్ ఎంత 135 కిలోమీటర్స్, దాని వెడల్పు ఎంత 40 కిలోమీటర్స్, దాని ఏరియా అంతా 4921 స్క్వేర్ కిలోమీటర్స్. దాని ఎంత ఎత్తులో ఉంది? ద హైట్ ఈస్ 1585 మీటర్స్ ఎలివేషన్లో ఉంది సముద్ర మట్టానికి. ఓకేనా? సో మనకి రేంజెస్ కనుక చూసుకున్నట్టయితే ఒకసారి ఇండియా మ్యాప్ కనుక ఇలా ఉంటే ఫస్ట్ మనకు వచ్చేటటువంటి రేంజెస్ ఏంటి అంటే ఫస్ట్ మనకి కారకోరం రేంజ్ వస్తుంది. కారకోరం రేంజ్ తర్వాత మనకు వచ్చే రేంజ్ ఏంటి? లడాక్ రేంజ్ తర్వాత మూడోది వచ్చేది జస్కర్ రేంజ్ తర్వాత ఏంటిది? పిర్పంజాల్ రేంజ్. సో ఇదనమాట. ఓకే సో యూ హోప్ యూ అండర్స్టాండ్. మనకి ఈ పిర్పంజాల్ మరియు జస్కర్ రేంజ్ మధ్యనే ఈ ఫేమస్ కాశ్మీర్ లోయ ఉన్నది. కాశ్మీర్ వ్యాలీ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ పిర్పంజాల్ రేంజ్ అండ్ జస్కర్ రేంజ్. తర్వాత ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ ఇన్ ఇండియా డ్యూ టు భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు అంటే మళ్ళీ ఒకసారి ఇండియా మ్యాప్ గీద్దాం. సో ఇండియాని కనుక ఇలా కనుక చూసుకున్నట్టయితే ఇలా వెళ్ళేటటువంటి ప్లేస్ని మనము నైరుతి అంటాం. ఓకే నైరుతి అంటే
సౌత్ వెస్ట్ మాన్సూన్. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎలా ఫామ్ అవుతాయి? బికాస్ ఆఫ్ హీట్ డిఫరెన్షియల్ బిట్వీన్ ద ల్యాండ్ అండ్ సీ. భూమి మరియు సముద్రం వేడెక్కడం, చల్లబడడం వల్ల ఏర్పడేటటువంటివే ఈ యొక్క ఋతుపవనాలు. మరి భూభ్రమణం, ఎర్త్ రొటేషన్లో ఏం జరుగుతుంది? డే అండ్ నైట్స్, పగలు రాత్రులు ఏర్పడతాయి దీనివల్ల కదా. మరి సముద్ర ప్రవాహాల వల్ల ఏం జరుగుతుంది? కరెంట్స్ వల్ల ఇక్కడ మనకి కోల్డ్ కరెంట్స్ అండ్ వార్మ్ కరెంట్స్ జనరేట్ అవుతాయి. శీతల పవనాలు, ఉష్ణ పవనాలు జనరేట్ అవుతాయి. ట్రేడ్ విండ్స్ మళ్ళీ డిఫరెంట్ రకరకాలు. బట్ మనకి ఋతుపవనాలు రావడం అనేటటువంటిది, వర్షాలు పడడం అనేటటువంటిది భూమి మరియు సముద్రం చల్లబడడం, వేడెక్కడంలో ఉన్నటువంటి తేడాల వల్లనే మనకి ఋతుపవనాలు అనేటటువంటివి ఏర్పడుతున్నాయి. మాన్సూన్స్ ఆర్ అక్కరింగ్ డ్యూ టు హీట్ డిఫరెన్షియల్ బిట్వీన్ ద ల్యాండ్ అండ్ ఓషన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ అనే దేశం యొక్క మానవాభివృద్ధి సూచిక విలువ 0.976. అప్పుడు ఎక్స్ అనే దేశం ఈ అభివృద్ధి దేశంగా పరిగణిస్తారు. ఇది కరెంట్ అఫైర్స్లో అంటే పేపర్ చూస్తే మీకు దీని గురించి అవగాహన వస్తుంది. ఏ పుస్తకంలో కూడా ఇది లేదు, పుస్తకంలో లేదు, ఎందుకంటే కొంచెం ఇది అప్డేటెడ్గా ఉంది. అసలు ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆర్ ఎకనామిక్ డెవలప్మెంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేటటువంటిది చూద్దాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో మానవ అభివృద్ధి సూచిక యొక్క విలువ యాజ్ పర్ ద 2023, ఇటువంటి క్వశ్చన్స్ 3-4 వచ్చాయి. యాజ్ పర్ ద 2023 ప్రకారం 2025లో రిపోర్ట్ ఇచ్చారు. 2025లో రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్స్ 130 అవుట్ ఆఫ్ 193 నేషన్స్. 130 దేశాలలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? 130. ఇండియా యొక్క స్కోర్ ఎంత? ఇండియా స్కోర్ ఈజ్ 0.685. ఇండియా స్కోర్ 0.685. మరి టాప్ ఏంటి? టాప్ కంట్రీ యొక్క స్కోర్ ఏంటి అంటే టాప్ కంట్రీ ఈజ్ ఐస్లాండ్. ఐస్లాండ్ స్కోర్ 0.972. బాటంలో ఉన్నటువంటి కంట్రీ ఏంటంటే సౌత్ సుడాన్. అంటే దీన్ని తెలుగులో దక్షిణ సుడాన్ అంటారు. దక్షిణ సుడాన్ యొక్క స్కోర్ ఎంత అంటే 0.388. అంటే ఇక్కడ 0.976 అంటే ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు? అత్యధిక మానవ అభివృద్ధి, వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. మరి ఇండియా ఈజ్ మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. లో ఈజ్ సౌత్ సుడాన్. లో ఏంటిది? దక్షిణ సుడాన్. ఓకేనా? ఇలా మనం కేటగిరైజ్ చేయొచ్చు. తర్వాత ఒకే కాలంలో ఒకే పొలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను పండించే పద్ధతిని ఇలా అంటారు. ఇక్కడ చాలా మంది ఈ క్వశ్చన్కి మిక్స్డ్ ఫార్మింగ్ పెట్టారు. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఇక్కడ చాలా పెద్ద నేల ఉంటుంది. సో దీన్ని డివైడ్ చేస్తారు. దీన్ని ఇలా డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక రకం పంట, ఇక్కడ ఏ అనే రకం, ఇక్కడ బి అనే రకం, ఇక్కడ సి అనే రకం, ఇక్కడ డి అనే రకం ఇస్తే దీన్ని మనము మిక్స్డ్ ఫార్మింగ్ అంటారు. ఓకేనా? క్రాప్ రొటేషన్ అంటే ఒక పంట అయిపోయిన తర్వాత ఇంకొక పంట, ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ వన్ క్రాప్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు అనదర్ క్రాప్ ఇట్ ఈస్ క్రాప్ రొటేషన్. ఒక పంట అయిపోయిన తర్వాత ఇంకో పంట వేయడం. మల్టిపుల్ క్రాపింగ్. ఓకే, మల్టిపుల్ ఫార్మింగ్, బహుళ పంటలు అంటే మళ్ళీ ఇక్కడ రకరకాల పంటలు, చాలా ఎక్కువ రకాల పంటలు ఒకే ల్యాండ్లో పండించడం. మరి అంతర పంటలు అంటే ఏంటంటే ఇవి ఒకేసారి విత్తనాలు నాటుతారు, దాదాపుగా ఒకేసారి వీటిని కోస్తారు, అంటే హార్వెస్ట్ చేస్తారు. సో దీన్నే మనము ఇంటర్ క్రాపింగ్ అంటాం. అంటే ఒకే కాలంలో ఒకే పొలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంట. ఉదాహరణకి దీనికి మనకి మొక్కజొన్న ఉందనుకోండి, కంకి చేను ఉందనుకోండి. ఆ కంకి చేనులో ఒక 2 లైన్లు ఇలా పెట్టిన తర్వాత ఆ గట్టు దగ్గర కానీ ఇంకొక వేరే దగ్గర కానీ మనం కందులను ఒక లైన్గా వేస్తాం. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఓ 2 లైన్లు మళ్ళీ మక్క కంకులు వేసిన తర్వాత మళ్ళీ దాని పక్కన ఇంకొక లైన్
కంకులు వేయడం లేదా బంతి పూలు వేయడం, వీటిని మనము ఇంటర్ క్రాపింగ్ అంటాం. ఇంటర్ క్రాపింగ్ అంటాం. సో జాగ్రత్తగా గమనించండి. ఇంటర్ క్రాపింగ్ అంటే ఇంటర్ క్రాపింగ్ దాని లోపలనే వేయడం. అంటే ఇదంతా ఒకే పొలం, వేరు వేరు పొలం కాదు. ఇది చేను కావచ్చు, పొలం కావచ్చు, ఒకే పొలం. బట్ ఇక్కడ మాత్రం ఈ వేరు వేరు, ఇది వేరే, ఇది వేరే, ఇది వేరే, ఇది వేరే, అలాగనమాట. అంటే ఇక్కడ ఒకే పొలం, ఒకే అనే గుర్తుపెట్టుకోండి. ఒకే కాలంలో, ఒకే పొలంలో, ఒకటే దాంట్లో అనేక రకాలైనటువంటి పంటల మధ్య వేస్తే దాన్ని అంతర పంటలు అని అంటారు. తర్వాత ఒక దేశంలో జనాభా ప్రతికూల వృద్ధి రేటు ఉన్నప్పుడు దీనిని మనము గమనించవచ్చు. ఇన్ ఎ కంట్రీ ద నెగటివ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. నెగటివ్ గ్రోత్ రేట్ అంటే ఏంటి? గ్రోత్ రేట్ తక్కువ ఉండాలి. గ్రోత్ రేటు చాలా తక్కువగా ఉంటే అంటే నోబడి ఆర్ యూనో ద బర్త్ రేట్ ఈస్ వెరీ లెస్. అంటే పుట్టే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది కదా. సో ఒక్కసారి కనుక చూద్దాం, ఇక్కడ మనకు ఆన్సర్ ఇచ్చారు, ద బర్త్ రేట్ ఈజ్ లెస్. అంటే జనాభా ఎక్కువగా పుట్టట్లే. ఎగ్జాంపుల్ జపాన్, చైనా వాళ్ళు ఏం చేశారు? అంతకుముందు చైనా ర్యాంక్స్ ఫస్ట్, సెకండ్ ఏముండే? ఇండియా ఉండే. సో చైనా వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ దీంట్లో బర్త్ రేట్ చాలా లెస్గా చేసేసుకున్నారు వాళ్ళు. చాలా కంట్రోల్ చేశారు పాపులేషన్ని. బట్ మనం ఏం చేసాం? మన పాపులేషన్ని కంటిన్యూ చేసేసాం. సో చివరికి చైనా పాపులేషన్ తగ్గి ఇండియా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. సో ఒకసారి ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకేనా? ఎందుకంటే ఇండియాలో పాపులేషన్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉంది ఇండియాలో. బికాస్ 1901 నుంచి 2011 వరకు ఇండియా పాపులేషన్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ సినారియో ఉండే. ఎగ్జాంపుల్గా మనకి 1901 నుంచి 1921 వరకు ఇక్కడ ఏం జరిగింది? హై బర్త్ రేట్, ఎక్కువ మంది పుట్టేవారు, ఎక్కువ మంది చనిపోయేవారు. హై డెత్ రేట్, ఎక్కువ మంది పుట్టేవారు, ఎక్కువ మంది చనిపోయేవారు. తర్వాత 1921 నుంచి 51లో ఏం జరిగింది? ఇక్కడ నార్మల్ అయిపోయింది. అంటే ఇక్కడ స్టడీ గ్రోత్, అంటే మెల్లమెల్లగా స్లోగా మంచిగానే స్టడీ గ్రోత్ జరిగింది. తర్వాత 1951 నుంచి 81 ఇక్కడ ఇదే మన ఇండియాని మోసం చేసినటువంటి పీరియడ్. ఇక్కడ ఎక్కువ జనాభా పెరిగిపోయింది. సార్ ఎక్కువ జనాభా ఎందుకు పెరిగిపోయిందంటే ఇంతకుముందు ఇక్కడ ఎక్కువ మంది చనిపోయడానికి రీజన్ ఏంటి? డిసీజెస్, వ్యాధుల వల్ల చాలా మంది చచ్చిపోయారు. కానీ ఈ పీరియడ్లో ఎక్కువ జనాభా పుట్టారు, చనిపోయేవారు చాలా తక్కువైపోయారు. తక్కువైపోయేసరికి కొత్తగా పుట్టేవారు జాయిన్ అయిపోయారు. సో దానివల్ల ఎక్కువ పాపులేషన్ పెరిగింది. బట్ 1981 నుంచి స్లోగా గ్రో అవుతుంది. స్లో గ్రోత్ రేట్ ఇప్పుడు. ఎందుకంటే అందరికీ తెలుసు, ఇంట్లో ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే చాలా ట్రబుల్ అవుతుంది. సో కాబట్టి వాళ్ళు వెసెక్టమీ, ట్యూబెక్టమీ, ఫ్యామిలీ ఆపరేషన్స్ చేసుకొని పాపులేషన్ని కంట్రోల్ చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఇక్కడ క్వశ్చన్లో మనకి నెగిటివ్ గ్రోత్ రేట్ అంటే పుట్టే వారి యొక్క సంఖ్య లాస్ట్ డికేడ్ కంటే లేదా లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ తక్కువ ఉండాలి కదా. 2011లో గ్రోత్ రేట్ 20 అనుకుందాం. 2025లో కనుక ఇస్తే ఈ గ్రోత్ రేటు ఒక 15 ఉండాలి. అంటే ఆ ఇయర్లో కంటే ఈ ఇయర్లో తక్కువ మంది పుట్టారు. అంటే దీన్ని మనం ఏమంటచ్చు? నెగిటివ్ అనొచ్చు. అంటే అంతకుముందు సెన్సెస్ కంటే ఈ సెన్సెస్లో తక్కువ పర్సెంటేజ్ పీపుల్ పుట్టారని చెప్పొచ్చు అనమాట. రైట్. నెక్స్ట్, కింది వాటిలో మానవ అభివృద్ధి యొక్క 4 స్తంభాలలో ఒకటి కాదు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద 4 pillars ఆఫ్ ద హ్యూమన్ డెవలప్మెంట్. అసలు వాట్ ఆర్ ద 4 pillars? అసలు 4 pillars ఏంటో మనం చూడాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ కానిది అన్నాడు, ఈక్విటీ సమానత్వం, సస్టైనబిలిటీ సుస్థిరాభివృద్ధి, ఉత్పాదకత, దాంతోపాటు ఎంపవర్మెంట్ అంటే సాధికారకత. సో సాధికారకత అనేటటువంటిది ఈక్విటీ, సస్టైనబిలిటీ, ప్రొడక్టివిటీ, ఎంపవర్మెంట్. దీస్ ఆర్ ద 4 pillars ఆఫ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ నాట్ సోషియబిలిటీ మాత్రం కాదు. ఓకే. నెక్స్ట్, కింది వాటిలో భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా పండే పంట. భూమధ్య రేఖ ప్రాంతం అంటే ఏంటి? ఇది భూమి,
ఇది భూమధ్య రేఖ. ఓకే, ఇది భూమధ్య రేఖ, ఇక్కడ పండేటటువంటి పంట. సో దాని తర్వాత ఇది ఉప ఆయన రేఖ, ఇది ఉప ఆయన రేఖ. అంటే ఇది ట్రాపికల్ రీజన్, దీన్ని మనము సబ్ ట్రాపికల్ రీజన్ అంటాం, దీన్ని కూడా సబ్ ట్రాపికల్ రీజన్ అంటాం. సో ఇక్కడ భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా పండే పంట. సో భూమధ్య రేఖ ప్రాంతంలో రబ్బర్ పండుతుంది, కాఫీ పండుతుంది, షుగర్ కేన్ పండుతుంది. కానీ తేయాకు మాత్రం, టీ మాత్రం అక్కడ పండదు. ఈ టీని ఇండియాలోకి తెచ్చింది ఎవడు? బ్రిటిష్ వాడు తెచ్చిండు. ఇండియాలోకి తెచ్చింది ఎవడు? బ్రిటిష్. దీనికి వామ్ కండిషన్ కావాలి, వెచ్చని ఆర్ద్ర శీతోష్ణ స్థితి, వెచ్చని ఆర్ద్ర శీతోష్ణ స్థితి కావాలి. అప్పుడప్పుడు వర్షం జల్లులు కూడా కురవాలి. హిమరహిత వాతావరణం కావాలి. దీనికి ఫ్రోస్ట్ ఫ్రీ కండిషన్స్, హిమరహిత వాతావరణం అంటే మంచు పడని వాతావరణం కావాలి, ఆర్ద్ర శీతోష్ణ స్థితి కావాలి, వామ్ కండిషన్స్ కావాలి. అండ్ అప్పుడప్పుడు లిటిల్ షవర్ కావాలి, చిన్న చిన్న జల్లులు కావాలి దీనికి. సో అంతేకాకుండా నైపుణ్యం ఉన్నటువంటి శ్రామికులు అవసరం, స్కిల్డ్ లేబర్ అవసరం. రబ్బర్ మనకి ఈక్వటోరియల్ క్రాప్. మరి రబ్బర్ ఇది 200 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉండాలి, 25 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, ఇండియా రబ్బర్లో 5th పొజిషన్లో ఉంది. ఇండియా ర్యాంక్ ఈజ్ 5th ప్లేస్. ఎక్కువగా మనకి రబ్బర్ అండమాన్లో గ్రో అవుతుంది. కాఫీ మనకి ఇండియాస్ పర్సంటేజ్ ఇస్ కాఫీ 4%. ఇండియా పర్సంటేజ్ 4%. ఇండియాలో అరబికా కాఫీ ఉంటుంది. అరబికా కాఫీ ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాం మనం? యమన్ అనేటటువంటి కంట్రీ నుంచి అరబికా కాఫీ తీసుకొచ్చాం. ఇది కర్ణాటకలోని బాబా బూదాన్ హిల్స్, కర్ణాటకలోని బాబా బూదాన్ హిల్స్లో మనం దీన్ని పండిస్తున్నాము. నీలగిరి పర్వతాల్లో కూడా, తమిళనాడులోని నీలగిరి, కర్ణాటకలో పండిస్తున్నాం. షుగర్ కనుక చూసుకున్నట్టయితే మనకి దీనికి 75 నుంచి 100 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ కావాలి, వర్షం కావాలి. 21 నుంచి 27 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ కావాలి. దీనికి నీటిపారుదల తప్పనిసరిగా ఉండాలి. షుగర్లో ఫస్ట్ ప్లేస్ ఏంటి? బ్రెజిల్. షుగర్ కేన్లో ఫస్ట్ ప్లేస్ బ్రెజిల్. సెకండ్ ప్లేస్ ఏంటి? ఇండియా. మరి షుగర్ ఇండియాలో ఎక్కడ? యూపీ, బీహార్. కాఫీ ఎక్కడ? కర్ణాటక. రబ్బర్ ఎక్కడ? అండమాన్, కేరళ. తేయాకు ఎక్కడ? అస్సాం. ఓకే, సో ఇలా మీరు సెగ్రిగేషన్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఈ మూడు కూడా ఒకటే చోట పండేటువంటి పంటలు. ఈ మూడు కూడా ఇవి భూమధ్య రేఖ, ఇగో ఇక్కడ ఈ ప్రాంతంలో పండేటువంటి పంటలు ఈ ప్రాంతంలో. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మిగతా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.